పిల్లలు, ఒకరోజు చాలా చాలా దూరంలో ఒక పెద్ద అడవిలో పచ్చపచ్చ గడ్డి, చిన్న చిన్న చెట్లు, చిలుక పాటలు. ఆ అడవిలో ఒక చిన్న ఎలుక ఉండేది. చాలా చిన్నది, చాలా ముద్దుగా ఉంటుంది. దాని పేరు చిట్టి ఎలుక. చిట్టి ఎలుక చాలా మంచిది, అందరికీ హెల్ప్ చేస్తుంది. కాని దాని లోపల ఒక పెద్ద భయం ఉంది. అదేంటి తెలుసా? పిల్లి. రాత్రైతే చిట్టి ఎలుక దాక్కుంటుంది. అమ్మబాబోయ్, పిల్లి వస్తుందా అని గుండె ఫాస్ట్ కొట్టుకుంటుంది. ఆకు కదిలినా, గడ్డి సౌండ్ వచ్చినా వెంటనే పరిపోతుంది. వేరే ఎలుకలంటాయి, అరే చిట్టి, ఎందుకింత భయం? చిట్టి ఎలుక తలదించుకుంటుంది. నేను చిన్నదాన్ని, నాకు ధైర్యం లేదు. పిల్లలు, మీకు కూడా అలా అనిపించిందా ఎప్పుడైనా? ఒకరోజు చాలా సైలెంట్ రాత్రి. సడన్గా మియావ్! చిట్టి ఎలుక ఫ్రీజ్ అయిపోయింది. పిల్లి స్లోగా వచ్చింది. పెద్ద కళ్లతో చూసింది. చిట్టి ఎలుక గుండె ఆగిపోయింది. ఇది నా లాస్ట్ డేయా అని అనుకుంది. కాని పిల్లి జస్ట్ చూసి వెళ్ళిపోయింది. చిట్టి ఎలుక షాక్ అయింది. అది నన్నేమీ చేయలేదు. దాని మైండ్లో క్వశ్చన్. పిల్లలు, భయం ఎప్పుడూ నిజం కాదు కదా. అప్పుడే అమ్మ ఎలుక వచ్చింది. ఎందుకు భయపడుతున్నావు తల్లీ? చిట్టి ఎలుక అన్నీ చెప్పింది. అమ్మ మెల్లగా నవ్వింది. భయం అనేది నీ ఆలోచనలో ఉంటుంది. ధైర్యం అనేది నీ గుండెలో ఉంటుంది. ట్రై చేయి తల్లీ. చిట్టి ఎలుక సైలెంట్ అయింది. నేను ట్రై చేయగలనా? ఒకరోజు చిన్న ఎలుక పిల్లలు తప్పిపోయారు. పిల్లి సౌండ్ వచ్చింది. అందరికీ భయం. చిట్టి ఎలుక చూసింది. ఇప్పుడు నేను దాక్కుంటే వాళ్ళని ఎవరు కాపాడతారు? గుండె ఫాస్ట్గా కొట్టింది. కాని అడుగు ముందుకు వేసింది. లౌడ్గా అరిచింది, హే పిల్లి, ఇక్కడికు రాకు! అందరికీ షాక్. పిల్లి కన్ఫ్యూజ్ అయి వెళ్ళిపోయింది. పిల్లలు సేఫ్. చిట్టి ఎలుక షేకింగ్, కాని హ్యాపీ. నేను చెయ్యగలను. అప్పటినుంచి చిట్టి ఎలుక మారింది. భయం వచ్చినా ఫేస్ చేసేది. అందరికీ ఇన్స్పిరేషన్ అయింది. పిల్లలు, ఈ కథలో చిన్న పాఠం. భయం ఉన్న చోటనే మన ధైర్యం పుట్టింది. మీరు చిన్నవాళ్లు కావచ్చు, కాని మీలో పెద్ద శక్తి ఉంది. భయపడకండి, ముందుకడుగు వేయండి.